ప్రపంచంలో అతిపెద్ద సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరం కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. మేడ్చల్ జిల్లా సామీర్పేటలో 3 రోజుల పాటు జరగనున్న బీజేపీ శిక్షణ తరగతులకు కిషన్ రెడ్డి హాజరయ్యారు. బీజేపీపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అధికారంలో ఉన్న పార్టీ విపక్ష పార్టీపై విమర్శలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో చేసిన పనులు చెప్పుకోలేక టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఇతను పోరాటం చేస్తున్నాడు అనేటువంటి విశ్వాసం కల్పించాలి, అందులో వేరే అనుమానం ఉండకూడదు. కానీ పెద్ద పార్టీల వాళ్ళే రావాలి, వేరే పార్టీలు వస్తేనే మన పార్టీకి బలపడుతుంది అనేటువంటిది కొంత ప్రెస్ కాన్ఫరెన్స్లో అడుగుతుంటారు పత్రికా విలేకరులు. ఎవరెవరు వస్తున్నారు మీ పార్టీలో, ఏ పార్టీలో ఏ నాయకుడు వస్తున్నారు? నేను పదే పదే చెప్తా ఉంటాను, ఏ పార్టీలో నుంచి మన పార్టీకి నాయకులు మాత్రమే రావాలి కాదు. ఈరోజు సమాజంలో ఏ పార్టీకి సంబంధం లేనటువంటి 95% యూత్ ఈరోజు సమాజంలో ఉన్నారు. 95% ప్రజలు ఈరోజు సమాజంలో ఉన్నారు. ప్రత్యామ్నాయం కావాలనుకుంటే, ఉన్నటువంటి పార్టీ పోవాలనుకుంటే, ఏ పార్టీ అయితే విశ్వాసం కల్పిస్తుందో ఆ పార్టీ ద్వారా ప్రజల నాయకత్వాన్ని తీసుకొస్తారు. చేసేటువంటి నాయకత్వం కావాలి, అందులో వేరే డౌట్ లేదు. ప్రజలకు ఇతను పోరాటం చేస్తున్నాడు అనేటువంటి విశ్వాసం కల్పించాలి, అందులో వేరే అనుమానం ఉండకూడదు. కానీ పెద్ద పార్టీల వాళ్ళే రావాలి, వేరే పార్టీలు వస్తేనే మన పార్టీకి బలపడుతుంది అనేటువంటిది కొంత ప్రెస్ కాన్ఫరెన్స్లో అడుగుతుంటారు పత్రికా విలేకరులు. ఎవరెవరు వస్తున్నారు మీ పార్టీలో, ఏ పార్టీలో ఏ నాయకుడు వస్తున్నారు? నేను పదే పదే చెప్తా ఉంటాను, ఏ పార్టీలో నుంచి మన పార్టీకి నాయకులు మాత్రమే రావాలి కాదు. ఈరోజు సమాజంలో ఏ పార్టీకి సంబంధం లేనటువంటి 95% యూత్ ఈరోజు సమాజంలో ఉన్నారు. 95% ప్రజలు ఈరోజు సమాజంలో ఉన్నారు. ప్రత్యామ్నాయం కావాలి.